ఐదేళ్ల పాలనలో నిరంతరం ప్రజాసేవ చేశామని ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. తమ హయాంలో పేద ప్రజలకు మెరుగైన పాలన అందించామని, రాష్ట్ర అభివృద్ధికి తమ సాయశక్తులా కృషి చేస్తామని వివరించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. అయినా ప్రజలు తమను ఓడించడానికి కారణం మాకన్నా మెరుగైన పాలన అందిస్తారని ఆశపడి ఉండవచ్చునని బొత్స తెలిపారు. మెరుగైన జీవనం, పాలన ఆశించడం ప్రజల తప్పు కాదని చెప్పారు. అల్టిమేట్గా ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మేలు జరగడమే తమకు కావాలని వివరించారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటూ కొత్త ప్రభుత్వానికి బొత్స విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా సరే ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించాలని బొత్స చెప్పారు. వైసీపీ కన్నా మెరుగైన పాలన, సంక్షేమాన్ని ప్రజలకు కోరుకుంటున్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలిశారు. ఇక్కడ కారణాలు, విశ్లేషణలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు లేకపోతే కారణం అంది. దానికి ఓడిపోవడానికి కారణం ప్రజలు ఇంకా మేము ఇచ్చిన సంక్షేమం కంటే మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. మేము ఇచ్చింది సరిపడిపోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు. మానవుడు ఆశించి దానికి జరిగి ఉండొచ్చు. దానికి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి వాటికి సమాధానాలు సమయం వచ్చినప్పుడు, ఆసన్నమైనప్పుడు సమాధానం వస్తాయి. అది కోరుకోవడం తప్పు కాదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకా ప్రతి స్థాయి వెళ్ళాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని తాలూకా పెంచాం, రాష్ట్ర జీడిపిని పెంచాం, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం, పావర్టీని తగ్గించాం, ఇంకా వాళ్ళకి తలసిన ఆదాయాన్ని పెంచాం. ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోతే ఇంకా పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. ఇంకెందుకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎందుకంటే బాగుంటుందని ఆలోచించి చేయొచ్చు. వెయిట్ అండ్ సీ. దానికి ఏముంది? దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు అమలు చేస్తున్నారు, దేశానికి ఆదర్శవంతంగా పాలించే ఉన్నారు. చంద్రబాబు మాత్రం దీనికి సంబంధించి జగన్ది ఒక కేస్ స్టడీగా చేసుకున్న తర్వాత పాలనని మేబీ వెయిట్ అండ్ సీ. ఆయన చెప్పారు కదా కేస్ స్టడీ కింద తీసుకుని పరిచే సంతోషం. నేనేం చెప్పాను ఇప్పుడు? అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి మేలు జరగాలి, మంచి జరగాలి, సామాన్యుడి తాలూకా ఆర్థిక స్థితి మెరుగుపడాలి, సామాజిక ప్రభుత్వం అందుబాటులో ఉండాలని కోరుకుంటాడు. ఆ ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ధనవంతుడు ఎలాగే బతుకుతాడు. ధనవంతుడు ఏ విధంగానే వాళ్ళు చేసుకుంటారు. సామాన్యుడికి, మధ్యతరగతికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికి మేలు జరగాలి. ఆ మేలుకి ప్రభుత్వాలు వచ్చి చేయొద్దనివ్వాలి. ఆ నేపథ్యంలోనే అది కేస్ స్టడీ కింద తీసుకొని మీ ఎక్కడెక్కడ మాకు ల్యాబ్సెస్ ఉన్నాయో, లేదు ఇంకా మాకంటే ఏం ప్రజలు కోరుకుంటున్నారు అవి చేశారనుకోండి, సంతోషమే. ఏం తప్పేముంది? అని పత్రికల్లోనూ, అని కొన్ని వాట్సాప్ల్లోనూ, గ్రూపుల్లోనూ, అలాగే మాకు ఏజెంట్కి వెళ్ళిన వాళ్ళు కొన్ని లెక్కల్లోనూ ఇన్ని మాకు ఇచ్చినప్పుడు వచ్చి 17C పార్లమెంట్ ఇచ్చారండి, ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఇన్ని వచ్చాయండి అని చెప్పి మా దృష్టికి వచ్చినాయి. దాని మీద వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, దాని మీద స్టడీ కూడా చేస్తున్నాము. అల్టిమేట్గా టైం విల్ టేక్ డెసిషన్. అది ఏదమ్మా సరే, అది అతని వ్యక్తిగతమైన ఆయన తాలూకా ఆలోచన, అది ఆయన తాలూకా అభిప్రాయం. అది ఇందాకేం చెప్పాను నేను? ఇందాకేం చెప్పాను? అల్టిమేట్గా
ఎవరి తాలూకా అయినప్పటికీ కూడా ప్రజలు అనేది ఓటు వేసిన వాళ్ళు ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రజలు. ఆ ప్రజలు ఓటు వేసిన ప్రజలు ఎందుకంటే మంచి మాకు మేలు జరుగుతుందని ఆశించారు. వెయిట్ అండ్ సీ చూద్దాం. మేమైతే ఇంతకంటే ఇంత మేలు చేశాము, దాన్ని చూసి ఓటేయమన్నాం. మేము ఎందుకంటే మేలు చేస్తామని చెప్పారు, అది నమ్మి ఓటేశారు. ఫైన్ ఫైన్, దాంట్లో తప్పే ఉంది. రాజకీయాల్లో ఉదయం అయితే రాత్రి అవుద్ది, రాత్రి అయితే ఉదయం అవుద్ది. ఎప్పుడు ఉండదు కదా మన తాలూకా అయితే వాతావరణం ఆడుతుంది. అవును, కనిపించినా కనిపించకపోయినా పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉంటుంది అన్నట్టు మాకైతే మేము నమ్మాం. మాకైతే మా విశ్వసించాం, మా విధానాన్ని మేము విశ్వసించాం, మా నమ్మకాన్ని మేము విశ్వసించాం. మేము మంచి చేసామనే అని అనుకున్నాం. ప్రజలు వచ్చి మాకు ఎందుకంటే మంచి కావాలని కోరుకున్నారు, ఎందుకంటే సంక్షేమం కావాలని కోరుకున్నారు, ఎందుకంటే అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఓకే, మేము జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం. విద్యార్థుల తరగతి విద్యా విధానం మెరుగుపరచాలని, వాళ్ళ తాలూకా జీవన విధానం మారాలని క్షేత్రస్థాయి నుంచే ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టాం, ఇంగ్లీష్ మీడియం పెట్టాం. వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాం. సరే, అంతకన్నా ఇంకా మేలు కావాలని కోరుకున్నారు, లేదు అక్కడితో కోరుకున్నారు. అది టైం విల్ డిసైడ్. ఫైనాన్స్ ఎంట్రీ కానీ దాని తాలూకు అన్నీ చెప్పాము. ఎంతంత అప్పుడు ఉండేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కేటగిరీగా చెప్పారు. ఆడు ముఖ్యమంత్రి చెప్పింది అది దానికంటే భిన్నంగా ఉన్నాయనుకో, రేపు చెప్పి కాదు వాళ్ళు చెప్పింది అబద్ధం మాసంగా దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. నిన్న ఎప్పుడు చూశాను, ఎవరు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన తాలూకా ప్రెస్ మీట్ చూశాను. ఆయనది మెగా డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పాడు. 20,000 ఉద్యోగాలతోని సంతోషం. ప్రకటించమంటే చేయమంటే మేము అనగా 6,100 డిఎస్సి పెట్టాము. అది కోర్టు అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఆపని చెప్పారు, ఆపాము. 6,100 కాదు 20,000 ప్రకటించమని తప్పే ఉంది. దానికే సిపిఎస్ ఇస్తా అన్నారు, ఇచ్చిమనండి, తప్పేముంది. ఓపీఎస్ మళ్ళీ ఓల్డ్ పెన్షన్ ఇస్తాను ఇమ్మనండి, తప్పే ఉంది. మంచిదే కదా, కాదన్నా ఊహించి చేస్తే మంచిదే. మేము చేయలేకపోయాం. కారణం ఏంటంటే అన్ని ఖాళీలు లేవు, ఇవ్వడానికి వీలు పడుతుంది, చేయలేదు. ఓపీఎస్ ఇస్తే ఆర్థిక పరిస్థితుల్లో మరి అది కాదని మేము చేయలేదు. లేదు మంచిదాన్ని కూడా చేయండి, తప్పే ఉంది.